మావా, 'పుష్ప 2' సినిమా నిన్నటితో వారం రోజులు కంప్లీట్ చేసుకుంది. వారం రోజులు కంప్లీట్ అయ్యేసరికి 1000 కోట్లకు పైగా గ్రాస్‌ను, 500 కోట్లకు పైగా షేర్‌ను కలెక్ట్ చేసింది. ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే ఈ సినిమా టోటల్‌గా బ్రేక్ ఈవెన్ అవుతదన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో, మీకోసం రాసుకొచ్చాను మామ ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేసిందన్నది. ముందుగా నైజాంలో ఇక్కడ కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 73 కోట్లు మామ. ఇక్కడ జరిగిన బిజినెస్ వచ్చి 100 కోట్లు. సో, బ్యాలెన్స్ వచ్చి 27 కోట్లు. సీడెడ్లో కలెక్ట్ చేసిన షేర్ 25 కోట్లు. ఇక్కడ జరిగిన బిజినెస్ వచ్చి 30 కోట్లు మామ. సో, బ్యాలెన్స్ వచ్చి 5 కోట్లు. ఉత్తరాంధ్రలో షేర్ వచ్చి 17.6 క్రోర్స్ మామ. ఇక్కడ జరిగిన బిజినెస్ వచ్చి 23 కోట్లు. సో, బ్యాలెన్స్ వచ్చి 5 కోట్ల 40 లక్షలు. ఈస్ట్లో కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 9 కోట్ల 80 లక్షలు మామ. ఇక్కడ జరిగిన బిజినెస్ వచ్చి 14.5 కోట్లు. సో, ఇంకా 4 కోట్ల 70 లక్షలు కలెక్ట్ చేస్తే ఇక్కడ క్లీన్ హిట్గా నిలుస్తుంది. వెస్ట్లో కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 7 కోట్ల 70 లక్షలు. ఇక్కడ జరిగిన బిజినెస్ వచ్చి 10 కోట్ల 80 లక్షలు. సో, ఇంకా 3 కోట్ల 10 లక్షలు కలెక్ట్ చేస్తే ఇక్కడ క్లీన్ హిట్గా నిలుస్తుంది. గుంటూరులో కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 12 కోట్ల 40 లక్షలు. ఇక్కడ జరిగిన బిజినెస్ వచ్చి 15.2 మావా. సో, ఇంకా బ్యాలెన్స్ 2 కోట్ల 80 లక్షలు ఇక్కడ కలెక్ట్ చేయాలన్నమాట. కృష్ణాలో కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 10 కోట్లు. ఇక్కడ జరిగిన బిజినెస్ వచ్చి 12.5 కోట్లు. సో, ఇంకా 2 కోట్ల 50 లక్షలు కలెక్ట్ చేయాల్సి వస్తుంది. నెల్లూరులో కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 5 కోట్ల 90 లక్షలు మావా. ఇక్కడ జరిగిన బిజినెస్ వచ్చి 7 కోట్ల 20 లక్షలు. సో, ఇంకా 1,30 లక్షలు కలెక్ట్ చేస్తే ఇక్కడ క్లీన్ హిట్గా నిలుస్తుంది. సో ఓవరాల్గా ఏపీ అండ్ తెలంగాణలో కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 162 కోట్లు మావా. గ్రాస్ వచ్చి 237 కోట్లు. ఇక్కడ జరిగిన బ్రేక్ ఈవెన్ వచ్చి 215 కోట్లు. సో, 215 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ క్లీన్ హిట్గా నిలుస్తుంది. 162 కోట్లు కలెక్ట్ చేసిందనమాట. ఇంకా బ్యాలెన్స్ వచ్చి 53 కోట్లు. సో, 53 కోట్లు కలెక్ట్ చేస్తే మన ఏపీ అండ్ తెలంగాణలో క్లీన్ హిట్గా నిలిచినట్టు అనమాట. ఇంకా కర్ణాటకలో చూసుకుంటే షేర్ వచ్చి 37 కోట్లు మావా. ఇక్కడ జరిగిన బిజినెస్ వచ్చి 32 కోట్లు. సో, 5 కోట్ల ప్రాఫిట్ అయితే ఆల్రెడీ కర్ణాటకలో వచ్చేసింది. తమిళనాడులో చూసుకుంటే కలెక్ట్ చేసిన షేర్ 24 కోట్లు. అక్కడ జరిగిన బిజినెస్ వచ్చి 52 కోట్లు మావా. ఇదైతే చాలా పెద్ద ఉందన్నమాట టార్గెట్. ఇంకా 28 కోట్ల బ్యాలెన్స్ ఉంది. సో, ఇది కొంచెం కష్టంగానే ఉందన్నమాట. కేరళలో కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 6 కోట్ల 60 లక్షలు. ఇక్కడ జరిగిన బిజినెస్ వచ్చి 20 కోట్లు. సో, ఇక్కడ కూడా కొంచెం కష్టమే, చెప్పాలంటే ఇది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. కేరళలో ఇంకా 13 కోట్ల 40 లక్షలు కలెక్ట్ చేయాలి. యాక్చువల్లీ కేరళలో ఈజీగా కలెక్ట్ చేస్తుంది అనుకున్నారు, ఎందుకంటే అల్లు అర్జున్కి అక్కడ బాగా మంచి ఫాలోయింగ్ ఉంది. బట్ ఎందుకు అక్కడ వెనకబడింది అనమాట. ఇంకా హిందీ చూసుకుంటే 406 కోట్ల నెట్ మామా. సూపర్ కలెక్షన్స్ అని చెప్పాలి. ఇంకా అది షేర్లో చూసుకుంటే 190 కోట్లు. షేర్ వచ్చి 190 కోట్లు అనమాట. అక్కడ జరిగిన బిజినెస్ వచ్చి 200 కోట్లు. సో, ఇంకా 10 కోట్లు కలెక్ట్ చేస్తే అక్కడ క్లీన్ హిట్గా నిలుస్తుంది. ఈ రోజుతో ఆ 10 కోట్లు కలెక్ట్ చేసేస్తుంది. ఇంకా ఓవర్సీస్లో 85 కోట్ల కలెక్ట్ చేస్తుంది మామ షేరు. ఓవరాల్గా ఇంకా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గ్రాస్ వచ్చి 1010 కోట్లు దాటిందనమాట. షేర్ వచ్చి 505 కోట్లు. వరల్డ్ వైడ్గా ఈ బిజినెస్ వచ్చి 620 కోట్లు మామ. అంటే థియేట్రికల్ బిజినెస్ వచ్చి 620 కోట్లు. సో, ఇంకా బ్యాలెన్స్ వచ్చి 115 కోట్లు. ఇంకా 115 అంటే 115 క్రోర్స్ కలెక్ట్ చేస్తే ఇంకా క్లీన్ హిట్గా నిలుస్తుంది అనమాట. సో, ఇంకా కొన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయితే అయిపోద్ది. కొన్ని చోట్ల చాలా దగ్గరకు వచ్చింది, కొన్ని చోట్ల అయితే కొంచెం దూరంగా ఉంది. ఎస్పెషల్లీ తమిళనాడు అండ్ కేరళలో అయితే చాలా దూరంగా ఉందని చెప్పాలి. సో, చూద్దాం లాంగ్ రన్లో ఇంకా ఈ సినిమా ఎంత అద్భుతాలు చేస్తుందో. సో, మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటాను మామ. టాటా.